ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లో చాలా కీలకమైన మరియు శతాబ్దాలుగా అధికముగా అధ్యయనం చేయబడిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్య సందర్భాన్ని చూసినట్లయితే యేసయ్య తన శిష్యులను లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించినప్పుడు వారు ఎదుర్కొనే హింస మరియు తిరస్కరణ గురించి, వారికి కలిగే భయాల గురించి తెలియజేస్తూ ఈ మాట పలికాడు. కేవలం వారి దేహానికి హాని కలిగించే వారికి భయపడవద్దని, దానికి బదులుగా దేహము మరియు ఆత్మ రెండింటి యొక్క శాశ్వతమైన విధిని నిర్ణయించే శక్తి ఉన్న దేవునికి భయపడమని ఆదేశించాడు. ఈ వాక్యంలోని ముఖ్యాంశాలలో ఒకటి భౌతిక మరియు ఆధ్యాత్మిక భయాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం. శిష్యులు విశ్వాసం కోసం హింసను మరియు మరణాన్ని కూడా ఎదుర్కొంటారు. అయితే వారి ఆత్మల అంతిమ విధి దేవుని చేతుల్లోనే ఉంటుంది. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు భయపడదగినది దేవునికి మాత్రమే. ఎందుకంటే దేవునిలోనే వారికి నిత్య జీవం ఉంది. మనుష్యులు వారికి చేయగలిగినది ఏదైనా కూడా తాత్కాలికమైనదే. కాబట్టి శిష్యుల బ్రతుకుల్లో మనుషులంటే భయానికి తావుండకూడదు. మనుషులకు భయపడక దేవునికి మాత్రమే భయపడేవారు ధన్యకరమైన రాజ్యములో దేవునితో పాటు యుగయుగాలు జీవిస్తారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ప్రియులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించి వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడుతురి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారులైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడని
మనుషులు చేయగలిగినది ఏదైనా కూడా తాత్కాలికమైనదేనని, నీ శిష్యులైన వారిలో మనుషులంటే భయానికి తావు ఉండకూడదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మనుషులకు భయపడక నిన్ను నమ్ముకొని నీకు మాత్రమే భయపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ చిత్తము నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి అవసరమై ఉన్నది గనుక, మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.